ఈ బెంగళూరు వెదర్కి స్వెటర్ లేకుండా గుడికి వెళ్దామంటే అస్సలు కుదరని పని. అందుకే ఇలా చక్కగా ముగ్గురు స్వెటర్లతో రెడీ అయిపోయాం. ఇంకా పొద్దున్నే అస్సలు కుదరదు కాబట్టి ఇప్పుడే స్వామివారికి దర్శనం చేసేసుకొని వచ్చేద్దాం. లేట్ నైట్ చాలా మంది జాగరణ చేస్తూ ఉంటారు, కానీ మనకి జాగరణ ఏం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా 5228. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా శివరాత్రి స్పెషల్ గా ఇంట్లో పూజ అయితే చేసేసారు కదా, పార్ట్ 1 లో చూసారు అలాగే. ఇప్పుడు పార్ట్ 2 అయితే గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గర ఉత్సవాలు లాగా జరుగుతూ ఉంటాయి. మేము వచ్చిన టైం ఆల్మోస్ట్ 10:30 10:40 టైము అయినా కూడా స్టిల్ ఎంత క్రౌడ్ ఉంది గుడి లోపల అనేది అయితే చూసేసేయండి. మేము ఇంకా పిల్లలు పడుకుంటారు కదా ఆ టైంకి అని చెప్పేసి నేను ఇంకా దర్శనం అయితే చేసేసుకుని ఆరతి తీసుకున్న వెంటనే సో శివయ్యని చూస్తుంటే కళ్ళు జిగేలు అంటున్నాయి ఫ్రెండ్స్. అంత అందంగా డెకరేషన్ చేశారు, కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మండే ఫ్రీ ఉన్నప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాను అనమాట. ఇంటికి చాలా అంటే చాలా దగ్గర, జస్ట్ వితిన్ 10 minutes లో గుడి దగ్గరకు రీచ్ అయిపోవచ్చు, అంత దగ్గర అనమాట. అక్కడ ఫస్ట్ వినాయకుని దర్శనం, తర్వాత శివయ్య దర్శనం, తర్వాత పార్వతి అమ్మవారు అలా పెట్టారనమాట. సో ఇంకా దత్తాత్రేయ స్వామి, లక్ష్మీ అమ్మవారు అండ్ సుబ్రహ్మణ్య స్వామి అన్ని పెట్టారు. సో అవన్నీ దర్శనం చేసుకుని ఇంక ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. ఎగ్జిట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 11:20 అలా అయింది. ఇంకా బయటికి రాగానే ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం అయితే పలావ్ లాగే చేశారు అనమాట. అన్ని వెజిటేబుల్స్, ఈవెన్ క్యాప్సికమ్ కూడా వేసి చేశారు. ఇంకా అక్కడ కొద్దిగా ప్రసాదం తీసుకొని తినక ముందే మళ్ళీ శివరాత్రి రోజు ఎప్పుడు ఇలా బయట అంటే గుడి లోపల కాకుండా కాంపౌండ్ లోపల మళ్ళీ డెకరేషన్ చేసి ఉంటారు అనమాట. సో లింగానికి ఎవరన్నా లింగాష్టకం చేసుకుంటారేమో, అభిషేకం చేస్తారేమో పాలతో అని చెప్పేసి సీతారాముల వారిని కూర్చోబెట్టి దాని ముందు, సో ఆ స్వామి వారి ముందు లింగాన్ని పెట్టేసి అక్కడ పాలాభిషేకం చేసే వాళ్ళకి ఆప్షన్ ఇస్తారనమాట. సో అది కూడా దర్శనం చేసుకుని తర్వాత ప్రసాదం అయితే ఉప్మా కంపల్సరీ 2 plates తీసుకున్నాం, చిన్న చిన్న బౌల్స్ కాబట్టి. చక్కగా ముగ్గురు తినేసి ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చోగానే కొంచెం ఫ్రీ అయిపోయింది, ఒక 11:40 ఆ టైంకి. సో సర్లే ఫ్రీగా ఉంది కదా కొంచెం లాగ్ తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళాను. బికాజ్ ఆఫ్ ఇక్కడ క్యూటీ కూర్చున్న లెఫ్ట్ సైడ్ కి శివాలయం అనమాట, రైట్ సైడ్ కి వచ్చేసి వెంకటరమణ స్వామి టెంపుల్ అండ్ లక్ష్మీదేవి టెంపుల్. సో అంటే ఒకే కాంపౌండ్ లో అక్కడ అలా ఉన్నాయన్నమాట, గుడ్లు వేరేగా. సో లోపలికి వెళ్ళి ఇంకా చూసారు కదా వెంకటరమణ స్వామి గుడి చాలా ఫ్రీగా ఉంది. ఇంకా అక్కడ నుంచి రాగానే ఆల్మోస్ట్ ఇంకా 11:45-50 కల్లా అభిషేకం స్టార్ట్ అవుతుంది అనగానే ఇంకా ఎలాగో వచ్చేసాం కదా చూసేసే వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇంకా ఒకరికొకరు అందరూ గ్యాదర్ అయిపోయారు. బికాజ్ ఆఫ్ ఏమంటారు, నైట్ లో మెలకుగా ఉంటారు కదా జాగరణలు చేస్తూ ఉపవాసం ఉన్న వాళ్ళందరూ అమ్మలందరూ వచ్చేసి కూర్చున్నారు. ఇంకిక్కడ స్వామి వారికి పాలాభిషేకం జరుగుతుంది. క్యూటీ అయితే చక్కగా నిలుచుకొని చాలా అద్భుతంగా వీడియో తీసింది. నాకైతే ఇంప్రెస్ అయిపోయేలాగా ఫీల్ అవుతుంది. ఆ పిల్ల వీడియో తీస్తుంటే నేను అక్కడ డైరెక్ట్ గా చూసే కంటే వీడియోలోనే చూసాను అనమాట. బికాజ్ నా ముందట ఆ పిల్ల నించుంది. సో దట్ ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంది, స్టెప్స్ బై స్టెప్. అక్కడ కూర్చోమని చెప్పే వాళ్ళు కూడా లేరు. బికాజ్ ఆఫ్ మేము నించున్నది ఎట్టంటే అక్కడ గుడి ముందర ఉండి పెట్టింటారు కదా, అక్కడ డబ్బులు వేయాలి. ఆ ఉండికి ఆనుకొని నిల్చున్నాం కాబట్టి కూర్చున్నా మాకు స్వామివారి అభిషేకం కనపడదు. సో అలాగని మేము ఎవరు కూర్చోమని చెప్పలేదు, నించున్నాం కాబట్టి చక్కగా అంటే చాలా చక్కగా చూస్తున్నారు కదా. నేను కూడా 12 years గా ఇక్కడ ఉన్నా, చాలా సార్లు వెళ్ళాను అభిషేకానికి లేట్ నైట్ లో. ప్రతిసారి ఆల్మోస్ట్ 3-4 years నుంచి అయితే రెగ్యులర్ గానే వెళ్తున్నాం. అయినా ఎప్పుడు ఇంత చక్కగా వీడియో తీసుకోవడానికి టైం కుదరలేదు, ఇంత ఫ్రీగా విజువల్స్ దొరకలేదు అనమాట మాకు. ఈసారి అయితే ప్రతిదీ కౌంట్ చేసుకుంటున్నారు కదా, ఎన్నిసార్లు అభిషేకం చేస్తున్నారు, నీళ్లతో, పాలతో, పెరుగుతో అండ్ తేనె అండ్ నెయ్యి, ఇలా ప్రతిదీ. ఈ
ఇప్పుడైతే చక్కెర. సో నాకు ఇక్కడ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి పెట్టింటే చాలా అంటే చాలా బాగుండు అనిపించింది, కానీ నాకు ఇక్కడ కాపీరైట్ క్లెయిమ్ రావడం వల్ల చేయలేకపోతున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ మిక్స్ చేసిన రైస్ తో అభిషేకం అంట. ఒక్కొక్క పార్ట్ లైక్ ఇప్పుడు ఫస్ట్ పాలతో అభిషేకం చేస్తారు, ఫస్ట్ నీళ్లతో కడిగేశారు, తర్వాత పాల అభిషేకం చేశారు, తర్వాత నీళ్లతో మళ్ళీ కడుగుతారు, మళ్ళీ పెరుగుతో అభిషేకం, నీళ్ళల్లో కడగడం, మళ్ళీ తేనె కడగడం, అలాగే నెయ్యి కడగడం, తర్వాత బియ్యంతో కడగడం. అండ్ ఇప్పుడు వచ్చేసి విభూది. ఇక్కడ స్వామివారికి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పాలి. శివయ్య కళ్ళు జిగేలు మనలా కనిపిస్తుంది నాకు. సో అస్సలు నిద్ర రాకపోతే ఎక్కువ అనిపిస్తుంది, అని నిద్రపోతే ఎక్కువ, నిద్ర మేల్కుందామా అన్నట్టుంది ఇక్కడ జరుగుతున్న అభిషేకం చూస్తుంటే. కానీ పిల్లలు మిల్కి ఆ పాటికే అక్కడ అరుస్తుంది, అమ్మ నాకు నిద్ర, వెళ్దాం అని చెప్పేసి. ఈవెన్ ప్రతి పార్ట్ కి ఇలా హారతి కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ విభూతిని అంతా తీసిన తర్వాత అది ప్రసాదంగా పెట్టేసి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నమాట ఎల్లో కలర్ రైస్, ఇది బేసికలీ. సో అక్కడ ఏదో జస్ట్ తేనె పెట్టారనుకుంటా పైన, ఇలా లింగం పైన అక్కడ తేనెతో నెయ్యితో అభిషేకం చేసేటప్పుడు వెన్న ఉంటది కదా, ఆ వెన్న ముద్ద కొద్దిగా పసుపు కలిపి పెట్టినట్టున్నారు. సో ఇక్కడైతే ఇది ఎల్లో కలర్ రైస్. దీన్ని అక్కడ పక్కన అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు నిల్చున్నప్పుడు కూడా అడిగాను, అందులో డిఫరెంట్ కాంబినేషన్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎవరైనా మిస్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా వెళ్ళి స్వామివారి అభిషేకం చూసినంత ఫీల్ వస్తుంది ఈ వీడియోలో. నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి వీడియో పోస్ట్ చేస్తున్నది. సో చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఈవెన్ స్వామివారు కూడా చాలా అద్భుతంగా చేశారనమాట డెకరేషన్. ప్రతిదీ వైట్ కలర్, లైక్ విభూతి, పెరుగు, పాలు ఇలాంటి అభిషేకం చేసినప్పుడు దానికి ఆపోజిట్ కలర్ లో బొట్లు పెడతారు, పూలు పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ కాబట్టి అక్కడ చూసారు కదా రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టి గ్రీన్ కలర్ ఏమంటారు బొట్టు పెట్టి అలా చేశారు. మళ్ళీ ఇవి తీసేసి మళ్ళీ అభిషేకం చేస్తారు. సో ఈ గ్యాప్ లో అలా పైన ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు కదా, అది కూడా బాగా కనపడుతూ ఉంటే అది అలా తీసుకుంది అనుకుంటా క్యూటీ. మళ్ళీ వాటర్ తో కడిగేయడం అనమాట. సో ఇలా కడిగేసిన తర్వాత నెక్స్ట్ ఏ పార్ట్ యాడ్ అవుతుందో చూద్దామని వెయిటింగ్ నేను కూడా. కానీ శివయ్య ఒరిజినల్ గా ఇలా ఉంటారనమాట. డ్రెస్ కోడ్ కంటే ఇలానే చాలా చక్కగా అనిపిస్తూ ఉంటారు, కానీ అలా వదలలేము కాబట్టి చక్కగా డ్రెస్ కోడ్ చేసి డెకరేషన్ చేసి చూపిస్తారు. వెయిట్ చేద్దాం. అండ్ ఈ గ్యాప్ లో మళ్ళీ అందరినీ ఒకసారి అలా తీసుకొని వచ్చింది, ఎంతమంది నిలుచుకొని మరి చూస్తున్నారని చెప్పేసి. ఇక్కడైతే ఇది గంధం కలిపి గంధంతో అభిషేకం చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా మళ్ళీ అలాంటి డెకరేషన్ చూడండి, పూలు మార్చారు, కుంకుమ బొట్టుల స్టైల్ మార్చారు, మళ్ళీ ఇక్కడ ఒక హారతి. సో నేనైతే ఐఎమ్ స్వేర్ లిటరలీ నేను ఎక్కడ ఇంత చక్కటి అభిషేకం కానీ ఇంత డైరెక్ట్ గా స్వామివారిని ఇన్ని రకాలుగా అభిషేకాలు చేస్తారనే ఆలోచన కానీ నాకు లేదు. సో కళ్ళ ముందు ఫస్ట్ టైం నా లైఫ్ లో, ఇంకా ఈ శివరాత్రి నాకు ఇంత వైభవంగా అభిషేకాన్ని చూసి అదృష్టం దొరుకుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికలీ ఎప్పుడు వెళ్లే టయానికంటే 1 hour ముందుగా వెళ్ళాం, 11:30 కల్లా వెళ్లే వాళ్ళం. సో మేము లోపల ఇలా ప్రదర్శనలు చేసుకొచ్చేపాటికి ఆరతి ఇస్తారు రెడీ చేసేసి, ఇలాంటి అభిషేకాలు అన్ని అయిపోయి. సో మహామంగళారతి టైం కరెక్ట్ గా వచ్చేసాం కదా అని ఆరతి పట్టేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 1 hour ముందుగా వెళ్ళి మేము చాలా మంచి పని చేసాము అనిపించింది. సో ఇంక ఇప్పుడు అన్ని అభిషేకాలు అయిపోయాయి. స్వామివారిని అలంకరణ కోసం సో స్కర్టన్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ స్కర్టన్ కూడా చూడడానికి ముచ్చటగా ఉందని చెప్పి దాన్ని కూడా వీడియో తీసుకుంది ఈ పాప. ఇక్కడ ఆ స్కర్టన్ క్లోజ్ చేసి స్వామివారికి డెకరేషన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అవ్వ వాళ్ళు అలా అందరూ రెగ్యులర్ గా స్వామివారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారనమాట. బేసికల్లీ నేను కూడా సాల్లో అన్నట్టు కలిపేసి బ్రహ్మ మురారి సుమురార్చిత లింగం ఆ సాంగ్ పాడాను. తోడుగా ఎవరన్నా ఉన్నప్పుడైతే అది ఏమంటారు ఆ ఫ్లో లో అలా వచ్చేస్తుంది ఫుల్ సాంగ్. ఇప్పుడైతే అసలు రావట్లేదు, మధ్యలో నవ్వు వచ్చేసింది. సో ఇంక ఇక్కడ మొత్తానికి డెకరేషన్ చేసేసి
స్కర్టన్ తీసి చూపించి మళ్ళీ ఏమంటారు పూజ కార్యక్రమాలు మొదలు పెట్టారు. సో కరెక్ట్ గా అండి 12 o'clock కి యాజ్ ఇట్ ఈస్ గా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ చూడడానికి ఎంత అద్భుతంగా కనపడుతున్నారు మా సోమేశ్వర స్వామి అన్నదైతే చూడండి. సో మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఈ సోమేశ్వరం స్వామిని విజిట్ చేసి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉంటే మీ పేరు కామెంట్ చేయండి. సో ఇంకా ఫైనలీ ఒక 10 కలా మొత్తం అంతా పూజలన్నీ ఫినిష్ అయిపోయాయి. బయటకైతే వచ్చేసి మళ్ళీ ప్రసాదం పెడుతున్నారు. ఉప్మానే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకొక 2 ప్లేట్లు ఎక్స్ట్రానే తీసుకున్నాం అనమాట. సో అక్కడ మళ్ళీ ప్రసాదం తినేసి చక్కగా కొంతసేపు ఉండి తర్వాత ఇంకా ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా బాగా క్యూటీ చెప్తూ ఉండింది. పూల హారాలు అక్కడ ముందట ఇలానే వేలాడదీశారు. అక్కడ ఓం నమ శివాయ అని మెన్షన్ చేశారు. అమ్మ చూసావా అని. సో నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. కార్తీక మాసాలు అప్పుడు అలా చేస్తారు, శివరాత్రి అప్పుడు కూడా అలా చేస్తారు. ఇంకా ఫైనల్ గా మహామంగళారతి పూజలన్నీ అయిపోయాక అభిషేకానికి యూజ్ చేసిన పంచామృతాన్ని కూడా ఇచ్చారు. దానిలో గ్లాస్ లో వేసి చింతే అవి తాక్కుంటూ వస్తున్నారు అనమాట వీళ్ళు. ఇంకా స్వామి గుడి ముందర ఒక 2-3 minutes వాకబుల్ వచ్చిన వెంటనే అక్కడ ఒక కార్నర్ లో ఒక షాప్ ఉంది. షాప్ క్లోజ్ చేశారు. వాళ్ళు బయట వెజిటేబుల్ షాప్ పెట్టుకుంటారు కదా, ఈ గ్రిల్ బాక్స్ లో పెట్టేశారు అనమాట క్లోజ్ చేసి. వీళ్ళు ఇలా ఓపెన్ లో పెట్టేసి వెళ్ళారు కదా, టమోటో వస్తుంది, పచ్చిమిర్చి వస్తుంది అని క్యూటీ ట్రై చేయడానికి వెళ్ళింది. అంటే అందరూ చూస్తూ ఉన్నారు, ఆ పిల్ల సరదాగా అయినా కూడా నేను కసిరేసి అలా చేయకూడదు అనేసి పిలుచుకొచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి జస్ట్ వితిన్ 5 minutes లో మా ఇంట్లోకి వచ్చేయచ్చు అనమాట. లేట్ నైట్ లో చాలా చక్కగా, సో చాలా అంటే చాలా ప్రశాంతంగా 1/2 hour శివయ్యకి సోమేశ్వర స్వామి, అమృతేశ్వర, మంజునాథ, ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయి నాకు తెలియని పేర్లు, మీకు తెలుసు ఈశ్వర క్యూటీ చెప్తుంది అనమాట. ఈశ్వర అని కూడా ఉంటది. ఫైనల్ గా నాకు తెలిసిన 5 names అయితే చెప్పాను. మీకు తెలిసిన నేమ్స్ కొన్ని ఉంటే కామెంట్ చేయండి. టైం అయితే చూసేసారు కదా, నేను ఇంటికి వచ్చిన టైము. ఈ టైంలో ఇంటికి వచ్చా. ఇంకా చక్కగా నిద్ర వస్తుంది. బాగా టైర్డ్ అవుతున్నానమ్మా పడుకుందాం అంటూ ఉందనమాట. ఈ పిల్ల నిద్ర వస్తుంది, పరిగెత్తిపోతుంది. సో మేము పండుకున్నామని వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ పిల్లల వాయిస్ చాలా బాగుంటది, కానీ ఇక్కడ వాయిస్ ఓవర్ కంటిన్యూ చేసేసాను. ఐ థింక్ మా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్. సో ఇది ఫ్రెండ్స్ మా ఏరియా శివరాత్రి స్పెషల్ శివాలయం ఉత్సవం లాగా సంబరాలన్నమాట. సో ఐ థింక్ మీకు అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎలా ఉందన్నది అయితే కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. బాయ్ ఫ్రెండ్స్.